హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో బంగారు జింక గురించి తెలుసుకుంటాం. బంగారు జింక ఎవరంటే మారీచుడు. మారీచుడు రాక్షసి తాటకకు కుమారుడు. రాక్షసి తాటక గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఈసీజీ కార్డ్స్లో తాటక కార్డ్ని స్కాన్ చేసి చూడండి. ఆ తాటకకు ఇద్దరు కుమారులు, ఒకరు మారీచుడు, ఇంకొకరు సుబాహు. రాముడు తాటకని చంపిన తర్వాత సుబాహుని కూడా చంపారు. మారీచుడు కూడా రాముడితో యుద్ధం చేశారు, కానీ యుద్ధంలో ఓడిపోయి చనిపోతామనే భయంతో పారిపోయారు. మారీచుడు లంకారాజు రావణుడికి బంధువు కూడా. రావణుడు సీతాని అపహరించేందుకు పథకం వేసినప్పుడు ముందుగా రాముడు మరియు లక్ష్మణుడిని అక్కడ నుంచి దూరం చెయ్యాలని నిర్ణయించారు. దానికి మారీచుడు సహాయం కోరారు. మారీచుడిని బంగారు జింకగా మారమని చెప్పారు. సీత ఆ జింకని చూసి ఆకర్షితురాలై రాముడిని పట్టుకోమని అడుగుతుంది. అప్పుడు రాముడు తాని వెంట వెళ్తారు. లక్ష్మణుడు కూడా అక్కడ నుండి పంపాలని నిర్ణయించుకున్నారు. మారీచుడు మొదట దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే రాముడు ఇప్పటికీ అతని తల్లి రాక్షసి తాటక మరియు అన్నని చంపాడు. అందుకోసం దీనికి మారీచుడు అంగీకరించలేదు. అప్పుడు రావణుడు బెదిరించి నువ్వు ఒప్పుకోలేకపోతే నేనే నిన్ను చంపుతాను అని చెప్పాడు. ఎలాగైనా చావు తప్పదని తెలుసుకున్న మారీచుడు రావణుడు చేతిలో కన్నా రాముడు చేతిలో చావాలని నిర్ణయించుకుని అతను బంగారు జింకగా మారి సీతమ్మకు ముందుగా పరిగెత్తారు. సీత ఆ జింకని చూసి చాలా ముడిసిపోయి రాముడిని పట్టుకోమని కోరింది. రాముడు తాని వెంట వెళ్లారు. కొంచెంసేపటికి తర్వాత రాముడికి అనుమానం వచ్చి రాముడు ఆ బంగారు జింక పైన బాణం వదిలాడు. బాణం తగలగానే మారీచుడు కింద పడిపోయి తన గొంతులో కాకుండా రాముడు గొంతులాగా మార్చుకుని లక్ష్మణ అని అరిచారు. ఇది మారీచుడు యుక్తి. ఆ శబ్దం విని సీతాదేవి లక్ష్మణుడి దగ్గర రాముడిని కాపాడమని చెప్పి పంపింది. సీత అపహరణకు ముఖ్య పాత్రం పోషించినందుకు బంగారు జింకకు మన ఈసీజీ కార్డ్స్లో నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా బంగారు జింక గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.